హాయ్ అండి, ఇట్స్ ఫ్రైడే నూన్. ఇక్కడ ట్రాఫిక్ చూసారా? బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉందో. ఇంతకీ ఇది మధ్యాహ్నం తీసిన క్లిప్పింగ్ అండి. ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. ఎండలు కూడా అంతే మండిపోతున్నాయండి. మార్చి స్టార్టింగ్లోనే ఇంత ఎండలు ఉంటే ఇంకా పోను ఇంకా మరెంత ఎండలు ఉంటాయో ఏమోనండి. అసలు ఈ ట్రాఫిక్లో మనము ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి దిగి బస్సు క్యాచ్ చేసి ఆఫీస్ చేరుకునే లోపు మార్నింగ్ తినింది మొత్తం డైజెషన్ అయిపోతుందండి. ఫుల్ డ్రైన్ అయితే అయిపోతాము. అసలు ఎక్స్ట్రా వర్కౌట్సే అవసరం లేదనమాట. ఈ టాస్క్లే మనకి సరిపోతుంది అన్ని తగ్గించుకోవడానికి ఎక్కించుకోవడానికి. అంతేనండి. ఇంకా బస్సు క్యాచ్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ రావడానికి 7 అయిందండి. ఇంకా వచ్చి చూస్తే మార్నింగ్ చేసి పెట్టేసి వెళ్ళానండి ఎగ్ విత్ టమోటా కర్రీ. అది కొంచెం మిగులునింది. సరే వేరే వంటలు చేసే ఓపిక అయితే నాకు లేదు. సో సింపుల్గా రసం అయితే పెట్టేసి ఇంకా ఆమ్లెట్ వేసుకొని తినేద్దామని డిసైడ్ అయ్యానండి. ఇంకా శ్రీని యాషిక ఇద్దరు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఆమ్లెట్ వేసి రైస్ అయితే పెడుతున్నాను. యాషిక అయితే ట్యూషన్ నుంచి రాగానే నిద్రపోయేసిందండి. ఇంకా మార్నింగ్ అయితే బ్రెడ్ బటర్ జామ్ టోస్ట్ అయితే చేసి పంపించానండి నేను పిల్లలకి. నేను అదే ఒక స్లైస్ తిన్నానమాట. సో ఇక్కడ వేడి అన్నంలో రసము కొంచెము నెయ్యి వేసి కలిపేసి ఒక ఆమ్లెట్ అయితే వేసి శ్రీనికి ఇచ్చేసాను. ఇంకా తనే తినేస్తుంది, స్పూన్ పెట్టి ఇచ్చేసాను. ఇంకా యాషిక అయితే నిద్రపోతుందండి. ఇంకా అమ్మాయిని లేపి నేను అన్నం పెట్టేసరికి అది ఇంకొక పెద్ద టాస్క్ అనమాట. వీళ్ళు తినడానికి నేను కష్టపడాల్సి వస్తుంది. ఏం చేద్దాం, అదే మరి మమ్మీస్ లైఫ్ అంటే తప్పదు కదండి. పిల్లలు తింటేనే కదా మనకి సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళేమో వద్దు ఈజీగా అనేస్తారు, బట్ మనము వద్దులే అని వదిలేము కదా. చూడండి ఏడుపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఎలాగో ఒకలాగా బుజ్జిగిచ్చి అయితే నేను తిని పెట్టేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.